నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. ఈ ఫోటోను ఒకసారి చూడండి. ఈ ఫోటో చూసారు కదా, మీకేమనిపించింది ఈ ఫోటోలో? ఎవరో గ్రాసరీస్ అన్ని కూడా ఒక అట్టె బాక్స్ లో పెట్టేసుకొని ఇలా ఒక బండి మీద పెట్టుకొని తీసుకెళ్లిపోతున్నట్లు కనిపిస్తుంది. నిజానికి మీరేమనుకుంటున్నారు ఈ ఫోటో గురించి? ఈ ఫోటో గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మీకు సిగాచి పరిశ్రమ పేలుడు గురించి మీకు తెలిసే ఉంటది. అదే పటాన్ చెరు పాశమైసారంలో జరిగినటువంటి ఈ పేలుడు. అయితే ఈ పేలుడులో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. దగ్గర దగ్గర 48 మంది. సో కొంతమంది ఆచూకీ కూడా దొరకలేదు. అయితే ఈ ఫోటోలో మీరు చూసారు కదా, ఆ ఫోటో బాక్స్ లో ఏమున్నాయో తెలుసా? మీరందరూ ఊహించినట్లు ఏ గ్రోసరీసో ఏ ఫ్రూట్సో కాదు. అక్కడ చనిపోయిన మృతదేహాలు. అవును, మీరు విన్నది నిజం. ఆ మృతదేహాలను కనీసం దయా దాక్షిణ్యం లేకుండా, కొంచెం కూడా జాలి లేకుండా, చనిపోయిన వారికి మర్యాద కూడా లేకుండా, ఎంత దారుణంగా ఏదో ఒక గ్రాసరీస్‌నో లేకపోతే చెత్త చెదారాన్నో తీసుకెళ్ళిపోయినట్లు అట్ట బాక్స్‌లో పెట్టుకొని మృతదేహాలను తీసుకెళ్ళిపోతున్నారు. నిజంగా ఎంత నీచాతి నీచంగా ఉందంటే, అసలు చనిపోయిన కనీసం వాళ్ళ చనిపోయిన తర్వాతైనా వాళ్ళకి గౌరవించాలి. బతుకున్నప్పుడు ఎలాగో గౌరవం ఉండదు. చనిపోయిన వాళ్ళనన్నా గౌరవించాలి కదా! కానీ ఇవి చూస్తుంటే ఇంత దారుణంగా హాస్పిటల్ సిబ్బంది ఆ బాక్సులో మృతదేహాలను పట్టుకొని తీసుకెళ్తున్నారు. కనీసం అప్పుడు చనిపోయిన వ్యక్తుల యొక్క డీఎన్ఏ పరీక్షలు చేయకపోతే చనిపోయిన వాళ్ళు ఎవరని కూడా తేల్చలేని స్థితిలో ఉంది అప్పుడు. కానీ అటువంటి స్థితి నుంచి కూడా డీఎన్ఏ పరీక్షలు చేసి ఎవరి మృతదేహాలను వాళ్ళకి అప్పగిస్తున్నారు. కనీసం ఇచ్చేటప్పుడైనా కొంచెం మర్యాదపూర్వకంగా అయినా ఇవ్వాలి కదా! పోస్ట్‌మార్టం చేసి ఒక పద్ధతిలో అయితే ఒక హాస్పిటల్ నుంచి వారి యొక్క కుటుంబ సభ్యులకైతే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇంత ఘోరాతి ఘోరంగా అట్టు బాక్స్‌లో పెట్టుకొని అది కూడా నీట్‌గా స్టెప్ బై స్టెప్ కాదు, ఏదో పాత అట్టలు ఎక్కడో చిట్టు కాగితాల దగ్గర దొరుకుతాయి చూసారా అట్టలు, అలాంటి అట్టల్లో పెట్టుకొని మృతదేహాలను తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఇది ఎంత దారుణమండి! ఇంత దారుణంగా పాల్పడుతున్నారంటే గౌరవం లేకోకుండా వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నారు మృతదేహాల్ని. మరి ఈ వీడియో చూసాక మీకేం అర్థమైంది? ఈ బాక్సులో ఇలా మృతదేహాలను తీసుకెళ్ళినాక ఇలా తీసుకెళ్తున్నారు హాస్పిటల్ సిబ్బంది అని తెలిసినాక మీకేం అర్థమవుతుందసల? ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎలాగో జరిగిన దారుణం జరిగిపోయింది. చనిపోయిన వాళ్ళని ఎలాగో వెలికి తీయలేరు, తీసుకురాలేరు. కనీసం చచ్చిపోయిన తర్వాతైనా వారికి నష్టపరిహారం ప్రకటించారు. ఓకే, బానే ఉంది. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ₹1,00,00,000 అని చెప్పేసేసి సిగాచి పరిశ్రమ యజమానులైతే ప్రకటించారు. అటు గవర్నమెంట్ కూడా ప్రకటించడం జరిగింది. సరే, అది ఎంతవరకు అందిందో లేదో ఆ నష్టపరిహారం కూడా ఎవ్వరికీ తెలియట్లేదు. కనీసం అందింది అన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఇవ్వలేదు. చనిపోయిన వాళ్ళకి మర్యాద లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రోత్సాహం లేదు. ఇంత దారుణంగా దిగజారిపోయిందండి ప్రభుత్వం చెప్పాలంటే. సో, అసలు ఈ ఘటన ఇంకా మరవలేదు మనం. మరవక ముందు ఇలాంటి ఫోటోలు బయటికి రావడం కూడా ఇప్పుడు చర్చానీయాంశంగా మారిపోతున్నాయి. మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫోటో గురించి ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయాన్ని. ఇంతకు ముందు చూసారు కదా! మరి ఇప్పుడు చూసాక మీకేమనిపించిందో ఇప్పుడు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.